హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కుటుంబ పెన్షన్ రకాలు, లెక్కింపు విధానము, అర్హతలు మరియు ఉదాహరణలతో సహా తెలుసుకుందాము. ప్రభుత్వ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సేవలకు గుర్తింపుగా వారి మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కుటుంబ పెన్షన్ ప్రభుత్వం ఈ పథకాన్ని కుటుంబ పెన్షన్ పథకాన్ని అంటే ఫ్యామిలీ పెన్షన్‌ని అమలు చేస్తోంది. దాని గురించి తెలుసుకుందాము. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఉపయోగపడే ఈ యొక్క అంశం మీద కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి? విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా పదవి విరమణ పొందిన తర్వాత మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనరీ యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా ప్రభుత్వం అందించే నెలవారీ మొత్తాన్నే కుటుంబ పెన్షన్ అని అంటాము. ఇది వారి జీవనానికి ఒక ముఖ్యమైన ఆధారము. కుటుంబ పెన్షన్‌ల రకాలు. కుటుంబ పెన్షన్‌లు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. మొదటిది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. రెండవది నార్మల్ పెన్షన్. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఇది సాధారణంగా కుటుంబ పెన్షన్ కంటే ఎక్కువ మొత్తంలో అంటే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ కంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌లో ఎక్కువ మొత్తం అయితే రావడం జరుగుతుంది. కానీ ఇది పర్మనెంట్‌గా అయితే కాదు. నిర్దిష్ట కాలానికి మాత్రమే ఈ విధంగా చెల్లించబడుతుంది. నార్మల్ పెన్షన్ ఇది మెరుగైన కుటుంబ పెన్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కాలం ముగిసిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొదటి నుంచే నార్మల్ పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది, చెల్లించబడుతుంది. ఈ 2 రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మెరుగైన కుటుంబ పెన్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. సో, అర్హత ఏంటంటే కనీసం 7 సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే లేదా పదవీ విరమణ పొందిన తర్వాత మరణించిన వారి కుటుంబానికి మెరుగైన అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. సో, ఈ లెక్కింపు విధానం చూసుకున్నట్లయితే సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న చివరి లాస్ట్ బేసిక్ పేలో 50% ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. పదవీ విరమణ పొందిన తర్వాత మరణిస్తే పదవీ విరమణ సమయంలో అతను పొందే చివరి ఆహ్, బేసిక్ పెన్షన్ ఏదైతే ఉంటుందో అందులో 50% లేదా అతను డ్రా చేస్తున్న అసలు పెన్షన్‌లో ఏది తక్కువైతే అంతవరకు మెరుగైన అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే లెక్కించబడుతుందనమాట. ఈ విధంగా ఇస్తారు. ఇక లెక్కింపు వ్యవధి. ఈ 50% పెన్షన్ ఉద్యోగి మరణించిన తేదీ నుంచి 7 సంవత్సరాల వరకు లేదా కుటుంబ పెన్షన్‌దారునికి 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లించబడుతుంది. సాధారణ కుటుంబ పెన్షన్ అంటే నార్మల్ లేదా ఆర్డినరీ ఫ్యామిలీ పెన్షన్ లెక్కింపు విధానం ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న ఈ చివరి మూల వేతనంలో 30% సాధారణంగా కుటుంబ పెన్షన్‌గా అయితే చెల్లిస్తారు. ఎప్పుడు చెల్లిస్తారు అన్నట్లయితే మెరుగైన కుటుంబ పెన్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హత ఉండి పైన చెప్పిన 7 సంవత్సరాల కాలం లేదా 65 సంవత్సరాల పరిమితి ముగిసిన తర్వాత పెన్షన్ మొత్తం 30% సాధారణ కుటుంబ పెన్షన్‌గా అయితే అంటే నార్మల్ పెన్షన్‌గా అయితే కొనసాగుతుంది. తర్వాత 7 సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి చేయకుండానే మరణించిన ఉద్యోగి కుటుంబానికి మొదటి నుండే ఆహ్, వారికి నార్మల్ పెన్షన్ అనేది వర్తిస్తుందనమాట. ఏదైతే ఉద్యోగి చివరగా ఆహ్, లాస్ట్ బేసిక్ పే ఏదైతే ఉంటుందో అందులో 30% వరకు చెల్లిస్తారనమాట. వీరికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తించదు. కుటుంబ పెన్షన్‌కు అర్హులు. కుటుంబ పెన్షన్‌ను పొందడానికి నామినేషన్ తప్పనిసరి ఏమీ కాదు. ప్రభుత్వం నిర్దేశిత ప్రాధాన్యత క్రమంలో అర్హులైన కుటుంబ సభ్యులకు ఇది చెల్లించబడుతుంది. మొదట ప్రయారిటీ ఏంటంటే జీవిత భాగస్వామి, స్పౌస్ భార్య లేదా భర్త. మరణించిన ఉద్యోగి యొక్క భార్య లేదా భర్తకు మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. వీరికి జీవితాంతం లేదా వారు పునర్వివాహం చేసుకునే వరకు కుటుంబ పెన్షన్ చెల్లించబడుతుంది. రెండవ ప్రియారిటీ కుమారులు లేదా కుమార్తె. కుమారుల విషయానికొచ్చినట్లయితే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అది. కుమార్తెలు అయితే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా వివాహం అయ్యే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అంతవరకు ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లిస్తారు. ఇకపోతే అవివాహిత, వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న కుమార్తెలు
సో, వీరికి ప్రత్యేక సందర్భాలు, నిర్దిష్ట వయో పరిమితి ఉదాహరణకు 40 సంవత్సరాలని ఉన్నా కూడా లేదా వారు సంపాదన ప్రారంభించే వరకు కూడా పునర్వివాహం చేసుకునే వరకు కూడా అర్హులు కావచ్చనమాట. వారికి మైనర్ పిల్లలు ఉంటే ఆ పిల్లలకు మేజర్ అయ్యే వరకు లేదా సంపాదన పొందే వరకు కూడా ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఇక ఫోర్త్ ప్రియారిటీ పైవారెవ్వరు లేనప్పుడు, పైన పేర్కొన్న వారెవ్వరు లేనప్పుడు కుటుంబ పెన్షన్‌కు అర్హులు ఎవరు లేనప్పుడు సో, మరణించిన ఉద్యోగిపై ఒకవేళ ఆధారపడి ఉన్నట్లయితే తల్లిదండ్రులకు సో, వారి యొక్క తల్లిదండ్రులకు కుటుంబ పెన్షన్ చెల్లించవచ్చు. ఐదోది దివ్యాంగులైన పిల్లలు ఉన్నట్లయితే వారికి వివాహం అయినా కాకపోయినా వారికి మాత్రం జీవితాంతం ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అనేది పొందేందుకు అర్హులుగా అయితే ఉంటారు. కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి అన్నమాట. ఇక కుటుంబ పెన్షన్ లెక్కింపు ఒక ఉదాహరణ. ఒక ఉద్యోగి చివరి బేసిక్ పే రూ. 73,270 అనుకున్నాము. సో, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాము. 73,250 ఇంటూ 50/100 అంటే ఇందులో సగం అన్నమాట. 50% ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కాబట్టి 73,000లో 36,635 అవుతుంది. సో, దీనికి గాను డీఆర్ వర్తిస్తుంది. ఐఆర్ ఉంటే ఐఆర్ వర్తిస్తుంది. అలాగే వయసును బట్టి అదనపు పెన్షన్ కూడా లభిస్తుందనమాట. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. అలాగే మెడికల్ అలవెన్స్ కూడా చెల్లిస్తారు. సాధారణ కుటుంబ పెన్షన్ లెక్కింపు విధానము నార్మల్ పెన్షన్‌కు. సో, అదే ఉద్యోగికి అదే బేసిక్ పే గల ఆహ్, ఇది మెరుగైన పెన్షన్ కాలం ముగిసిన తర్వాత లేదా 7 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న వారికి మొదటి నుంచే వర్తిస్తుంది. సో, లెక్కింపు విధానం ఎలా ఉంటుందంటే 30% సో, 73,270 ఇంటూ 30 డివైడెడ్ బై 100 21,981 రూపాయలవుతుందనమాట. సో, ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో సాధారణ కుటుంబ పెన్షన్ యొక్క బేసిక్ పెన్షన్ అవుతుంది. దీనిపై కూడా వర్తించే డీఆర్, ఐఆర్ అలాగే మెడికల్ అలవెన్స్ వయసును బట్టి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా లభిస్తుంది. సో, ముఖ్యమైన అదనపు సమాచారం. బేసిక్ పెన్షన్ మరియు పీఆర్సీ పైన లెక్కించిన మూల పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్ అనేది ప్రస్తుత పీఆర్సీ ఆధారంగా అయితే ఉంటుంది. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు పే ఫిక్సేషన్ అనేది జరిగిన తర్వాత ఈ యొక్క బేసిక్ పెన్షన్ మొత్తంలో మారుతుంది. కుటుంబ పెన్షన్‌దారు ఉద్యోగి అయితే ఒకవేళ కుటుంబ పెన్షన్ పొందుతున్న వ్యక్తి కూడా ఉద్యోగి అయితే తనతో పాటు మరణించిన భర్త యొక్క కుటుంబ పెన్షన్ కూడా వస్తుందన్నమాట. ఈ సందర్భంలో ఆమెకు డీఏ అనేది ఒకదానిపైన చెల్లించబడుతుంది. కుటుంబ పెన్షన్‌దారు స్వయంగా పెన్షనర్ అయితే ఒకవేళ కుటుంబ పెన్షన్‌దారు వారు కూడా పెన్షన్‌దారులు అయినట్లయితే వారికి 2 పెన్షన్‌లు వర్తిస్తాయి. ఈ 2 పెన్షన్‌లకి ఒకే డీఆర్ అనేది వర్తిస్తుంది. అలాగే కారుణ్య నియామకం పొందితే మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొంది అదే సమయంలో కుటుంబ పెన్షన్‌దారులు కూడా పొందుతూ ఉంటే వారికి జీతం లేదా కుటుంబ పెన్షన్ ఈ రెండిట్లో ఒకదానిపైనే డీఆర్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మనకు జీఓఎంఎస్ నంబర్ 5158 అనేది రెఫర్ చేస్తుందనమాట. ఇక గరిష్ట కుటుంబ పెన్షన్ 2 కుటుంబ పెన్షన్‌లు పొందే సందర్భంలో చెల్లించాల్సిన మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రూ. 27,830 అనైతే ఉంటుందన్నమాట. ఇంతకు రెండిటి మొత్తం కలిపి ఎంతకు ఎక్కువొచ్చినా సరే అంతే ఇస్తారు. కుటుంబ పెన్షన్ అనేది మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక ముఖ్యమైన ఆర్థిక ఆసరా. దీనికి దీనికి సంబంధించిన నియమ నిబంధనలు, అర్హతలు మరియు లెక్కింపు విధానాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. సో, ఈ సమాచారం పెన్షనర్లకు ఉపయోగపడుతుందనైతే ఆశిస్తూ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.